ప్రైజ్ ద లార్డ్. మహావివేకి అధిక బల సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 34వ కీర్తన 18వ చరణం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఈ లోకము శాశ్వతము కాదని, ఈ లోకములో ఉన్నదంతయు ఒక నటన అని గ్రహించి శాశ్వతమైన రాజ్యము కొరకు శాశ్వతుడైన యేసయ్యను వెంబడించుచు పరమనకు సిద్ధపడుచున్న పరిశుద్ధ దైవ జనాంగమా, మన యేసయ్య మనకు ఎప్పుడూ సమీపముగానే ఉంటాడు. మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు అనటంలో సందేహం ఏమీ లేదు. ఆయన మనకు దగ్గరగా ఉండి లెక్కలేనన్ని అద్భుత క్రియలు, ఎవడు తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములను, మహా ఆశ్చర్యమైన కార్యములను, వింత కార్యములను ఆయన చేయును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. నా దేవుని ప్రియులారా, నిత్యము ఆయన మనకు ఆసనుడుగా, దగ్గరగా, సమీపముగా నిలిచి ఉండునట్లు మన జీవితము కనబడాలి. అందుకు గాను మనము చేయవలసినది మన హృదయము విరిగినదై ఉండాలి. అవును ప్రియులారా, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడుగాను, దగ్గరగాను, సమీపముగా ఉండును. అంతేకాదు, విరిగి నలిగిన హృదయము ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు. అది ఆయనకు ఇష్టమైనది. నలిగిన హృదయము గలవారి మీద ఎప్పుడు ఆయన దృష్టి నిలిపి ఉండును. ఇంకను అట్టి వారి మధ్యలో ఆయన నివాసము చేసి వారిని ఉజ్జీవింప చెయ్యును. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, 13 రకాల పాపములతో నిండి ఉన్నది. దీన్ని గ్రహించగలవాడు ఎవడు అని లేఖనము ఘోషిస్తున్నాయి. హృదయము బాల్యము నుండి చెడ్డదై ఉన్నది. హృదయమును పరిశోధించువాడు ఆయనే, శుద్ధి చేయవాడు ఆయనే, నూతన హృదయం ఇచ్చేవాడు ఆయనే. మన హృదయములో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించున్నట్లుగా, ఆయన ప్రేమ సమృద్ధిగా కుమ్మరించబడినట్లుగా, వాక్యము సమృద్ధిగా హృదయము నివసించున్నట్లుగా మన హృదయమును ఆయన తట్టు త్రిప్పి ఆయనకు అప్పగించదము. లోకములో ఉన్న ప్రతి పాపము నుండి మన హృదయము విరిగిపోవునట్లుగా, నలిగిపోవునట్లుగా, పాపము మన హృదయమును ఏలుబడి చేయకుండానట్లుగా పశ్చాత్తాప్తులమై ఆయన పాద సన్నిధిలో నిలిచెదము. నిశ్చయముగా రాతి హృదయమును తీసివేసి మాంసపు హృదయమును, అనగా విరిగి నలిగిన హృదయమును ఆయన మనకు దయచేయును. ఆయన మనకు ఆసన్నుడై మన హృదయ కోవెలలో నివసించును. ఆయన తన రాజ్యములో నిత్యము మనలను ఉంచును. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు. హృదయములను పరిశోధించే దేవుడవు, హృదయములను శుద్ధి చేయగలిగిన దేవుడవు, హృదయ కోవెలలో నివసించే దేవుడవు ప్రభా, మీకు స్తోత్రాలు. అందుచేత మా హృదయము విరిగి నలిగినదిగా మార్చబడినట్లుగా మా హృదయములో రాతి అనుభవాలు తొలగించి మాంసపు హృదయాన్ని, నూతనమైన హృదయాన్ని మా కలుగు చేయండి. లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి మా హృదయము విరిగిపోవునట్లుగా యేసయ్య, మా హృదయము మీకు అంకితము చేయబడినట్లుగా కృపదయచేయమని కోరుతున్నాను. మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. మా హృదయములో మీరే నిత్య నివాసము చేయండి. మీ నామాన్ని కనపరుచుకొని మాకు ఆసనుడుగా, సమీపస్తుడుగా, దగ్గరగా ఉండి భోకిమించిన ఘనకార్యాలు చేస్తూ రాకడ వరకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ఆసన్నుడుగా ఉండునట్లుగా విరిగి నలిగిన హృదయమును దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.